ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే ఇలా దేవుని మాటలు ధ్యానించడం ఎంతో సమాధానాన్ని మన జీవితంలో చూస్తున్నాం కదండి. దేవుని మాటలు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తుందండి. దేవుని మాటలు సొమ్మసిల్లిపోయిన మన జీవితాలు, కృంగిపోయిన మన జీవితాలు, బలహీనతలతో ఉన్న మన జీవితాలను మరి ఉత్తేజింపపరుస్తూ అద్భుతమైన రీతిలో గొప్పగా నడిపిస్తుందండి దేవుని మాటలు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని మరి ధ్యానిస్తూ మొట్టమొదటిగా దేవుని మాటలు పట్టుకొని మన ఉదయకాల సమయంలో దేవునికి ఈ రోజంతటిని అప్పగించి ముందుకు సాగుదామా? ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నువ్వు మీ మధ్య నడిచేదను, మీకు దేవుడై ఉండేదను, మీరు నాకు ప్రజలై ఉందురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, నేను మీ మధ్యలో నడిచేదను అని మాట్లాడుతున్నారు. అలాగే నేను మీ దేవుడై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని చక్కని మాటలండి. ఉదయకాల సమయంలో మన మధ్యలోనే ఆయన ఉండి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, దేవుడు తన ప్రజలైన వారి మరి పక్షాన నిలబడే దేవుడై ఉన్నారు. అవునా కదండి? నిశ్చయముగా మరి తన ప్రజలైన మనము ఏ విషయంలో అయితే బాధపడుతున్నా, ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నా, ఏ విషయంలో కొరతతో ఉన్నా, ఏ విషయంలో కష్టాలతో ఉన్నా, ఇదిగో దేవుడే మన మధ్యలో ఉండి ఆ కష్టాల్లో, ఆ భయంకరమైన పరిస్థితిలో, ఆ భయంకరమైన మరి స్థితిగతులలో దేవుడే మన మధ్యలో ఉండి ఆయన మరి గొప్ప కార్యాలు ప్రజలైన మనకు చేసే దేవుడై ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మనుషులు చూసి చూడనట్లుగా దేవుడు అలా ఉండే దేవుడు కాదండి. నీ కన్నీరు విడవడం, నీకున్న బాధను అని చూడడం, నువ్వు దేని కొరకైతే మరి మొరపెడుతున్నావో ఆ మరి ప్రతిదీ కూడా, అన్ని విషయాల్లో నీవు మొరపెడుతుంది ప్రతిదీ కూడా ప్రభు వింటున్నారు, ఆలకిస్తున్నారు. గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. నిశ్చయముగా తన ప్రజలైన మనకు మేలు చేసే దేవుడై ఉన్నారు. ప్రతి కీడును కొట్టివేసి, ప్రతి శ్రమను కొట్టివేసి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో దిగులు పడుతున్నావు, ఆ ధైర్యపడకు. నువ్వు ఏ విషయంలో అయితే వేదన పడుతున్నావో ప్రభు చూస్తున్నారు. అయితే నువ్వు ఎక్కడున్నావో అదే చోటున ఆయన ఉండి గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రభు ఉన్నవాడు, అనువాడు, ఆయన నిత్యుడకు తండ్రిగా ఉన్నారు. నీవు మొరపెట్టడం ఇంకా మొదలుకొని ప్రతి విషయంలో నీతో నడిచే దేవుడై ఉన్నారు. నీ బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో, దుఃఖంలో, ప్రతి ప్రయాసలో ఆయన సమస్తాన్ని నేను చూస్తూ గొప్ప రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వదిలిపెట్టేవారు కాదండి. నీ దేవుడు జీవము గల దేవుడు, నా దేవుడు, నీ దేవుడు, మనందరి దేవుడు, ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దిగులు పడకండి. దేవా, మా మధ్యలో ఉండి మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, ఇదిగో ఈ కొరత నుంచి నన్ను తప్పించయ్యా, ఈ బాధ నుంచి నన్ను విడిపించయ్యా, నీవే నా దిక్కయ్యా, నీవే నా ఆశ్రయ దుర్గమని మనం ప్రార్థిస్తే చాలండి. ఆయన ఉన్నతమైన స్థితిలో మన నుంచి దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలంలో ఏ విషయంలో బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభు ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నారు. మరి ప్రార్థిద్దాం. ఒకవేళ ఇంతవరకు ప్రార్థించని వాడిగా ఉంటే ఖచ్చితంగా మోకరించి ప్రార్థించండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన గొప్పవారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. శ్రేష్టకరమైన మాటలయ్యా, శ్రేష్టకరమైన అయా ఇదిగోండి మాటల ద్వారా ఉదయకాల సమయం బలపరచబడుతున్నాం. అయ్యా, నీ ప్రజలను మా మధ్యలో మీరు నడిచి, అయ్యా మా మధ్యలో మీరు ఉండి, మాకు మీరు దేవుడిగా ఉండి, మా ప్రభా ఇదిగోండి ప్రభా మా ప్రతి పనులలో ప్రభా ఇదిగోండి మా విషయాల్లో అన్నిట్లో కూడా గొప్ప కార్యం చేసే దేవుడవై ఉన్నావు. నీ ప్రజలైనా మా పక్ష నిలబడి యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. ఇంకా నువ్వు నడిపించండి. మీరు ఇచ్చిన మాటను ప్రభా ఇదిగోండి ప్రభా ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి, బలపరుస్తున్నాయి, దీవెనకరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల పోరాటాలపైన విజయం దయచండి. ఏది కాళ్ళు మిమ్మల్ని అడిగి పొందుకునే వారిగా ఉండే కృపను దయచండి. సమాధానం, సంతోషం, నెమ్మదిని దయచండి. చేసిన ప్రతి పనుల్లో, ప్రయత్నాల కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. అలాగే ఉదయకాల సమయంలో అయ్యా ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచి అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ ప్రైస్లో గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.